హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాసర్పల్లి లిటిల్ ఛాన్స్. ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నా మీ అందరి కోసం. మాది మొత్తం 3 ఫ్లోర్స్ అనమాట. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆ పైన టెర్రస్. మా ఇంటి పేరు వచ్చేసరికి శ్రీనీలయ. ఆ పైన మొక్కలు పెట్టుకున్నాం మేము. నా పాత వీడియోలో పోస్ట్ చేశాను, అది కూడా చూడండి ప్లాన్స్. ఇప్పుడు రండి హౌస్లోకి వెళ్దాము. ఇది మెయిన్ గేట్ మాకు. ఆ పైన కెమెరాస్ ఉన్నాయి. అవి ఒకటేమో కార్ కోసం పెట్టుకున్నా, ఇంకోటేమో కార్ పార్కింగ్ లోపల సెక్యూరిటీ పర్పస్ కోసం. ఇక్కడ మా కార్ ఉంది. ఇది మా కారు. ఇక్కడ ఓన్లీ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ పెట్టుకున్నా, ఇక్కడ కూడా ఖాళీ ఉంచుకోకుండా. గోంగూర అవన్నీ ఉన్నాయి. చూడండి, ఇదంతా ప్లాంట్స్. ఇటువైపు ఇంకొక చిన్న గేట్ ఉంది, అది కూడా చూపిస్తాను. అదిగోండి, ఇంకో ఎంట్రన్స్ అనమాట మా హౌస్ కి. అటువైపు మేము వినాయకుడిని పెట్టుకున్నాము. బాగుంటది కదా హౌస్ కి చక్కగా అని చెప్పి పెట్టుకున్నాము. చిన్న గేట్ చూపిస్తాను రండి, టోక్ ఎంట్రన్స్. ఇది ఎగ్జాక్ట్ గా స్టెప్స్ పక్కకు వస్తుంది. ఇది చిన్న గేట్ అన్నమాట. ఇది చిన్న ఎంట్రన్స్. మనం మెయిన్ డోర్ లోంచి వెళ్దాము. రండి లోపలికి వెళ్దాం. ఇదంతా కార్ పార్కింగ్. బైక్స్, కార్స్ అన్ని పెట్టుకుంటాం. ఈ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ ఇది రెంట్కి ఇచ్చాం మేము. డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ ఉంది ఇక్కడ. ఇదంతా కార్ పార్కింగ్. ఇక్కడ వాళ్ళకి వాష్ ఏరియా ఇచ్చాము. ఇది వాష్ ఏరియా. అదొక వాష్రూమ్. ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అది వాష్రూమ్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మా ఫ్లోర్ లోకి వెళ్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్. ఇదంతా స్లిప్పర్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఏరియా అన్నమాట. అసలు గాలి చాలా బాగా వేస్తుంది, పైరు గాలి. ఇప్పుడు ఇది మా బాల్కనీ. మా ఫ్లోర్ లోకి వచ్చాను. ఇది మా బాల్కనీ. ఇదిగోండి మా ఉయ్యాల. ఇది మా ఫేవరెట్ ఉయ్యాల. అసలు ఎంత బాగుంటుంది. అసలు నా కోరిక ఇంటికి వచ్చినాక తీరిందనమాట. ఇది వరకు వేరే హౌస్ లో ఉండేవాళ్ళు, అక్కడ తీరేది కాదు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. అట్ల తద్ది రోజు నాడు మనం గోంగూర తిని తర్వాత ఉయ్యాలుగాలంటే ఎంత హ్యాపీ. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కన్నా మన ఇంట్లో బెస్ట్. ఇక్కడ కూడా ప్లాన్స్ పెట్టుకున్నాము. ఇదేంటంటే మామూలుగా మేము ఇంట్లోనే కంపోస్ట్ చేసుకుని ఎరువులా తయారు చేసుకుంటాము. ఏం లేదండి, ఇంట్లో ఉండే వెజిటేబుల్ పీల్స్ తో వాటితో చేసుకుంటాము. ఇదేమో వాష్ ఏరియా మాకు. ఇది మొత్తం మాకు వాష్ ఏరియా. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అన్నమాట. మెయిన్ డోర్. ఇది మా హాల్. ఇటువైపు ఇంకొక డోర్ ఉంది. మా హాల్ ఇదంతా.
ఇగోండి ఇది టచ్ మిర్రర్ పెడుతున్నా. ఇగోండి వైట్ కలర్ వస్తుంది, పింక్, ఇంకా డార్క్ పింక్ వచ్చింది, 3 కలర్స్. అంటే మేము డైనింగ్ హాల్లోకి వెళ్ళడానికి యాపిల్ కట్ చేయించుకున్నాము. సో అలాగే బాగుంటుందని యాపిల్ పెట్టించుకున్నాం మిర్రర్ కూడా. ఈ ఫ్లోర్ ఇలాగా మాకు ఈ ఫ్లోర్ లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్, పూజా మందిర్, హాల్, డైనింగ్ హాల్ అండ్ కిచెన్. ఇది మా బెడ్రూమ్ అన్నమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. రండి, ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్ లో తీయించుకున్నాం. అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన మీరు చూస్తే గిటార్ ఉంది. అంటే పిల్లలకి ఇప్పుడు అందరికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము అట్లా మ్యూజిక్ థీమ్ లో తీసుకున్నాం. వాల్ పైన కూడా మేము గిటార్స్ వేయించుకున్నాం. ఇదంతా కబోర్డ్స్. రండి, ఇప్పుడు మనం డైనింగ్ హాల్ ఇటువైపు వెళ్తే మా పేరెంట్స్ రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్. ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్. ఇది మా మమ్మీ వాళ్ళకి లవ్ థీమ్ లో తీసుకున్నాం. చెప్పా కదా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ అని. వాల్ పైన కూడా ఫ్లవర్స్ లాగా వేపించాము. ఇంకోండి వాల్ పైన ఫ్లవర్స్ లాగా వేయించాము. ఇదంతా మా డాడీ వాళ్ళ ఫొటోస్ అలా ప్లేస్ చేసుకున్నా. ఇటు ఇదిగోండి, ఇదిగోండి మా యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఇదేమో ట్రైపాడ్ స్టాండ్, డ్రింక్ స్టాండ్, ఇదేమో మైక్ సెట్. ఇది ఇలా అన్ని ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఇదేంటంటే మామూలుగా కరెంట్ సేవ్ చేసుకోవడానికి, అంటే కరెంట్ ఎప్పుడైనా పోయిందనుకో ఇది రీఛార్జబుల్ లైట్ అన్నమాట, బల్బ్. ఇదంతా మా డ్రెస్సింగ్ టేబుల్, ఇప్పుడుది కాదులేండి, ఎప్పుడుదో. ఇటు రండి, ఇది మా డైనింగ్ హాల్. అక్కడ వాష్ బేసిన్ పెట్టుకున్నాం. ఇదేమండి, దాని పక్కన హ్యాండ్ వాష్ ఇన్స్ట్రుమెంట్ అది పెట్టుకున్నాం. నొక్కితే వచ్చింది. ఇది మా ఫ్రిడ్జ్, ఎల్జీ కంపెనీ తీసుకున్నాం. ఇంకోండి మాకు ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నాము, బాగుండేది కదా అని. ఇదంతా మా కిచెన్. ఇక్కడ ఇటు రండి, ఇది చూపిస్తాను. ఇదిగోండి ఇవాళ మార్నింగ్ మా చెట్లు కోసామన్నమాట. 2 మామూలు బీరకాయలు, నేతి బీరకాయ, కాకరకాయ. అంటే ఇంకా ఉన్నాయి ఆ కాకరకాయలు, అవన్నీ పూతలో ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ కోసాము. ఇదిగోండి మా కిచెన్. ఇటువైపు ఏమో అంటే ఇది స్టాండ్ అంటారు కదండి, అవి పెట్టుకున్నాము. ఇది గ్రైండర్ మాకు. ఇది ప్యూరిఫైర్ అన్నమాట. ఇప్పుడు వాటర్ అందరు చూసుకుని తాగండి, డయేరియా వస్తుందంట, కొంచెం చూసుకుని తాగండి. బయట నుంచి ఎంత బాగా వ్యూ కనిపిస్తుందో చూసారా. ఇప్పుడు రండి, పూజా గదిలోకి వెళ్దాం. ఇది మా పూజా గది. లైట్స్ అది స్టాండ్ లైట్ అన్నమాట. ఇంకోండి మా పూజా మందిర్. ఇంకోండి ఇక్కడ మేము లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, విష్ణుమూర్తి గారు, ఇంకా వాసి కనికా పరమేశ్వరి, ఆంజనేయ స్వామి, వినాయక, సాయిబాబా, రాముడు అందరినీ ప్లేస్ చేసుకున్నాం. కనికా పరమేశ్వరి ఎందుకు ప్లేస్ చేసుకున్నామంటే మేము ఆర్య వైశ్యస్, పక్కా ఆర్య వైశ్యస్. ఇందులో మా గోత్రాలు ఉంటాయి. అమ్మవారు మమ్మల్ని దీవించాలని మేము అక్కడ అలా పెట్టుకున్నాం పెద్దగా. మాకు మెయిన్ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు. అలా అని అన్ని దేవుణ్ణి పూజించాం అనుకోకండి, అందరినీ పూజిస్తాం. మెయిన్ మాత్రం వీళ్ళిద్దరిని బాగా పూజిస్తాం. ఎందుకు మీరు అనుకోవచ్చు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఉన్నారు. ఏం లేదు, ఆయన కలియుగానికి మొత్తం రాజు అన్నమాట. నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ప్లేస్ చేశాను. ఇదిగోండి ఇక్కడ మేము ప్లేస్ చేసాము వెంకటేశ్వర స్వామిది సింబల్. మేము ఇది యాక్చువల్ గా మేము తిరుపతిలో కొన్నాము. తిరుపతిలో కొన్నాము. ఇగోండి డోర్ కూడా మేము దేవుళ్ళలాగా పూజించాము. అంటే మార్నింగ్ మనం స్నానం చేయకుండా వెళ్ళకూడదు కదా, అందుకనే మేము స్నానం చేయకుండా దేవుణ్ణి చూడాలి కదా, దండం పెట్టుకోవాలి కదా,
సో ఇలా పెట్టించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి, కొన్ని సింబల్స్ అలా పెట్టించుకున్నాము. మేము అంటే వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా ఇష్టం. ఆయన చెప్పా కదా కలియుగానికి మొత్తం రాజు అని. ఇదిగోండి మా హాల్లో ఇదిగోండి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని సింహాసనంలో కూర్చున్నట్టు ఇవి పెట్టాము. ఇదిగోండి పైనేమో వెంకటేశ్వర స్వామిది గోపురం తిరుగుతున్నట్టు పెట్టాము, సౌండ్ కూడా వస్తది. ఇది మేము పెద్ద తిరుపతిలో కొన్నాము. ఇది 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 ఆ సింబల్ అలాంటివి కొన్నాం. ఇదండి ఇవేమో మేము గెలుచుకున్న ప్రైజెస్. మా తమ్ముడు నేను ఇద్దరం గెలుచుకున్నాం. అంటే క్రాఫ్ట్స్ లో, చదువులో అలా అన్ని. ఇక్కడ వెండి సాయిబాబా విగ్రహం అదే పెట్టుకున్నాము. ఇదిగోండి ఇదేమో గాజుతో చేయించుకున్నాం మేము ఇల్లు. ఇది బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ పెట్టాము, క్యూట్ గా ఉన్నాయి కదా. ఇవి కూడా మేము పెద్ద తిరుపతిలో కొన్నాం. ఇదేమో బీరువా, ఓపెన్ కూడా అవుతుంది. ఇదిగోండి చిన్నవి ఐటమ్స్ బాగుంటాయని అలా పెట్టుకున్నాము. ఇంకో ఇది చూస్తే ఉయ్యాలన్నమాట, అలా క్యూట్ గా ఊగుతుంది కదా. ఇదిగోండి ఇక్కడ అన్ని కొన్నేమో వెండి వస్తువులు కూడా పెట్టుకున్నాం. ఇది కృష్ణుడిది బొమ్మలు అవన్నీ పెట్టుకున్నాం. ఇక్కడ కింద చూస్తే కుక్క పిల్ల అన్నమాట. కుక్క పిల్ల ఇష్టం కానీ మా అమ్మాయి పెంచనివ్వరు, అందుకే ఈ బొమ్మ తెచ్చుకున్నాం. ఎంత బాగుందో కదా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్దాం రండి. సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాం. బాబా ఎంత చల్లగా గాలి వస్తుందో చూడండి. అటువైపు నుంచి వస్తుంది గాలి, పైరు గాలి అంటారంట. అది చల్ల గాలి వస్తుంది. చెట్లు కూడా చూడండి ఎలా ఊగుతుందో. ఆ చెట్టుకి అయితే అగోండి అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుందా, తేనె పట్టు పట్టింది. ఎవరు కోసేసారు. మేమందరం ఎంత ఆశపడ్డాము పిల్లలందరూ. చూడండి ఎంత చల్లగా ఉందో. సరే ఇప్పుడు ఫ్లోర్ లోకి వెళ్దాం, సెకండ్ ఫ్లోర్ లోకి రండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఇదే కాకరకాయ చెట్టు అంటారు. ఇక్కడ పెట్టుకున్నాము మెట్ల కింద, అంటే టెర్రస్ వెళ్ళడానికి. దాని కింద పెట్టాము. అదేమో రేక్ చేయిస్తున్నాం, అంటే రూమ్ లాగా. ఇదిగోండి ఇది సెకండ్ ఫ్లోర్. ఇది కూడా మేము రెంట్కి ఇచ్చాము ఈ రూమ్ కూడా. వాళ్ళు ఉన్నారు లోపల. అదండి అదేమో మొత్తం వాష్ ఏరియాకి ఇచ్చాము మేము. ఇది వాష్ ఏరియా అది. అవునండి కొత్త బిల్డింగ్స్ అని కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఏరియా అంతా మాకు ప్లే గ్రౌండ్ లా చేశారు సీఎం సార్. అదే ప్రమాణ స్వీకారం చేశారు కదా, పాత వీడియోలో చూస్తే విలేజ్ టూర్ లా అందులో ఉండిద్ది, చూడబోతే చూడండి. అది టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. ఇప్పుడు టెర్రస్ లో పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. చెట్టు ఎంత బాగా పెద్దగా పెరిగిందో. ఇదిగోండి ఇదంతా మా టెర్రస్ అన్నమాట. ఇందులో మొత్తం మొక్కలు పెట్టుకున్నాము. మా మా మమ్మీ తీశారు ఈ మొక్కల వీడియో అంతా. అంటే కొన్ని మొక్కలు మనకు తెలుసు తెలీదు, అందుకే మా మమ్మీతో చేయించాను. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియోలో చూడండి. ఇవన్నీ మొత్తం అప్పటికన్నా ఇప్పుడైతే చెట్లు బాగా పెరిగినాయి. ఇంకా ఇందాక చూపించా కదా బీరకాయలు అవన్నీ కాసినాయి. డ్రాగన్ చెట్టు బాగా ఎదుగుతుంది.
ఇంకో ఇదంతా టెర్రస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్ రూపంలో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.